తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి కాలంలో సుమారు 50 నుంచి 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం పైర్లు కొన్ని చోట్ల నారుమడి దశలో, అంటే ఇంకొక వారం 10 రోజుల్లో నాటుతారనే దశలో ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల 15 నుంచి 20 రోజుల దశలో కూడా గమనించడం జరుగుతుంది. ఇప్పటికే నాట్లు వేసిన ప్రాంతాల్లో కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఉల్లికోడు ఇప్పటికే ఆశించినట్టు గమనించారు. కాబట్టి రైతాంగం ఉల్లికోడు యాజమాన్యాన్ని పాటించడంలోనూ ఉల్లికోడిపై నిఘా పెట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఇప్పుడు నారుమడి దశలో ఉండి నాటడానికి సిద్ధంగా ఉన్న పైర్లో కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి పల్చగా నీరు ఇంకేటట్లు చేసుకోవాలి. అప్పుడు నాటిన తర్వాత ఈ ఉల్లికోడు ఆశించకుండా ఉంటుంది. అదేవిధంగా నాటిన పొలంలో 15 నుంచి 20 రోజుల దశలో ఉన్న పైర్లో ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసిన ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఉల్లికోడి యాజమాన్యం చేపట్టాలి. ఇందుకు గాను కార్బోఫ్యూరాన్ 3CG గుళికలు 10 కిలోలు, ఫిప్రోనిల్ 0.3G గుళికలు 8 కిలోలు, ఫిప్రోనిల్ 0.6G గుళికలు 4 కిలోలు, లేదా పిచికారీ మందు అయినట్లయితే ఫిప్రోనిల్ 5SA అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ చొప్పున ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ ఈ మందుల్లో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఇప్పుడు 10 నుంచి 20 రోజుల దశలో ఉన్న వరి పైరులో చేసినట్లయితే ఈ ఉల్లికోడిని నివారించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ ఉల్లికోడి మీద ప్రత్యేక శ్రద్ధ ఈ సంవత్సరం యాసంగిలో వహించాలని సూచిస్తున్నాం.